మీరు రిటైర్డా సార్? మీరు ఏదైనా వర్క్ చేస్తారా? నేను రిటైర్డ్ ఇప్పుడు 69 ఇయర్స్. అమ్మా 69 మీరు? అరే నేను 69 అనుకోలే, అంటే రిటైర్డ్ అన్న డిస్కషన్ అయితే ఉంటుందేమో అనుకున్నా, బట్ ఇంత ఏజ్డ్ అయితే కనిపిస్తలేరు. ఏం చేసేవాళ్ళు సార్ మీరు? అన్ని బిజినెస్లు అయిపోయినాయమ్మా. అవునా? అన్ని కన్స్ట్రక్షన్ లైన్? మాది గ్రౌండ్నట్ ఆయిల్ మిల్ ఉండేది. అచ్చా. గ్రౌండ్నట్ ఆయిల్ మిల్ నుంచి తర్వాత పార్ట్నర్స్కి హ్యాండ్ ఓవర్ చేసి నేను బయటకు వచ్చి కేక్ బిజినెస్ చేసిన. బేకరీ కేక్ అంటే గ్రౌండ్నట్ కేక్ అని అంత కేరళకి సప్లై ఉంటుంది, పెద్ద పెద్ద కంపెనీలకు సప్లై ఉంటుంది. అదైన తర్వాత మళ్ళీ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్ ఉండేది మాకు. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఏం చేసేటోళ్ళం దాంట్లో? సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఇప్పుడు కేక్ నుంచి ఆయిల్ తీస్తారు. ఓకే. ఆ మొత్తం ఆయిల్ పోతే ఎప్పుడైతే ఫ్యాట్ ఫ్రీ అయిపోతుంది కదా ఆయిల్ లేకుంటే, అది మొత్తం పౌల్ట్రీస్కి వెళ్తుంది. అచ్చా, అంటే చికెన్ కి వాటికి పెడతారా? ಇಲ್ಲ పౌల్ట్రీ ఫీడింగ్, కోళ్ళకు ఫీడింగ్. అదే వాళ్ళకే ఫీడింగ్ పెడతారా? అంతే, ఆ ఫీడింగ్ పంపిస్తానేమో. అదే అయిపోయినాక ఇంకా నేను ఒకటి కన్స్ట్రక్షన్ చేసుకుని ఒక కాంప్లెక్స్ మా ఊర్లో రిటైర్ అయ్యాను. బాగలేదు, ఫీల్డ్ బాగలేదు, మేము వచ్చాము రిటైర్ అయిపోయాం. చలో మంచిగానే చేసారు అంకుల్ బిజినెస్. ఇంకేం అంటే ఫస్ట్ సీఏ డిస్కంటిన్యూ చేసిన. మీరా? నేను కూడా సీఏ డిస్కంటిన్యూ. అబ్బా, అందరు ఎట్లా నువ్వు చాలా జూనియర్ ఉంటావు. నేను డిస్కంటిన్యూ చేసి 79లో 80లో. బాబా సూపర్ సీనియర్ సూపర్ సీనియర్ సూపర్ సీనియర్. నేను పుట్టక నేను 94 బాను, మీరు దాని కూడా 14 సంవత్సరాల ముందు. దాని తర్వాత ఏమేమి చేసారు అంకుల్ చెప్పరా మీ లైఫ్ గురించి? నేనా? అది చెప్తే కదా, మా ఫాదర్ బిజినెస్ ఉన్నమంటే వచ్చేసాను. అచ్చా, మీ డాడీ బిజినెస్ లో మీరు జాయిన్ అయ్యారు? ఇంటర్వ్యూకి లేదు నువ్వు వచ్చేసేయంటే వచ్చేసిన. ఈడికి వచ్చినాక ఇంకా ప్రతి పార్ట్నర్తో మనకు అంత మింగిల్ కాలేకపోయాము. సరే అని చెప్పేసి మనం సపరేట్గా గ్రౌండ్నట్ కేక్ బిజినెస్ పెట్టుకొని, తర్వాత సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ దాని మేనేజ్మెంట్ తీసుకొని అన్ని డిస్పోజ్ అయిన తర్వాత నేను ఒక కాంప్లెక్స్ కట్టుకుని మా ఊర్లో, బిజినెస్ కాంప్లెక్స్. చలో మీకు అట్లీస్ట్ ఒక ఇన్కమ్ వచ్చేటట్టు మీరు క్రియేట్ చేసుకోవాలి. నాకేం హ్యాపీ ఇంపార్టెంట్ అంకుల్, హ్యాపీనెస్ ఇంపార్టెంట్. ఏది చేసినా చేయకపోయినా, బిజినెస్ చేసినా జాబ్ చేసినా, లాస్ట్కి హ్యాపీ ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. హైదరాబాద్ అదృష్టం ఏమంటే ఎక్సలెంట్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఇవన్నీ వచ్చి ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చి మొత్తం స్టాండర్డ్ పెరిగిపోయింది హైదరాబాద్. ఎంత పెరిగిపోయిందంటే అప్పుడు స్టేట్ మొత్తం ఫీడింగ్ హైదరాబాద్ అనుకో. ఆ ఇన్కమ్ చాలు. ట్యాక్స్ల వల్ల, ట్యాక్స్లు, కార్పొరేట్ ట్యాక్స్లు, ఈ ట్యాక్స్ చాలా వస్తాయి, ఎంప్లాయీస్ ట్యాక్స్లు అన్నీ మొత్తం. నాకు తెలిసి వీళ్ళు జస్ట్ కార్పొరేట్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే పెట్రోలే చాలా ఉంటుందేమో. అంతే కదా చెప్తున్నా. నుంచి హోటల్స్ వచ్చా, లాడ్జ్లు. బట్ చాలా మందికి ఉపాధి కూడా దొరుకుతుంది కదా దానివల్ల. చాలా సైడ్ లో కూడా చాలా మందికి ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా ఎక్కువైపోయినాయి. అవును, కొంతమందికి మళ్ళీ ఇది కూడా. ఏం కన్స్ట్రక్షన్స్ అవి? అవును, కొంతమందికి ఇది కూడా దొరుకుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఓన్ హౌస్ ఉంటాయి, వాళ్ళకి రెంట్లు ఎక్కువ అయిపోతాయి. మంచిది కదా, మంచిది, అంత బాగానే ఉంది. మీరు ప్రాపర్ ఏడు అంకుల్? ప్రొద్దుటూరు తెలుసా మీకు? ప్రొద్దుటూరు విన్నా నేను. కడప డిస్ట్రిక్ట్. నా కొడుకు ఇక్కడే ఉన్నాడు. ఓకే. మీరు కార్ ఆపినట్టుండే దాంట్లోనే ఉన్నాడు మా దగ్గర. ఓకే. రిటైర్డ్ లైఫ్ రిలాక్స్డ్ ఉందా, లేకపోతే బిజినెస్ చేసేటప్పుడు మంచిగా ఉండేనా? ఎప్పుడైనా నేను ఒకటే నేనంత సీరియస్గా తీసుకోను. ఏదైనా నాకు హెవీ లాస్లో వచ్చి నేను సీరియస్గా తీసుకోలే. కంఫర్ట్ అయినప్పుడు సీరియస్గా లేదు. హ్యాపీ అంతే. బీ హ్యాపీ, గో హ్యాపీ. వస్తున్నారు అంకుల్, చిల్లున్నారు ఎగ్దాం. మీరు గ్రౌండ్ నట్ బిజినెస్ చేసేటప్పుడు మొత్తం గ్రౌండ్ నట్ ఇక్కడ తెలంగాణ నుంచే వచ్చేదా మీకు? పెద్ద బిజినెస్ సెంటర్ అండి. ఈవెన్ కర్నూలు మేము బై చేస్తున్నాం. ఓకే. ఆయిల్ మిల్లు మొత్తం త్రూఅవుట్ కడప, కర్నూలు, అనంతపురం అన్ని కవర్ చేస్తూ కేరళకు పంపిస్తున్నాం. ఎక్కువ ఫీడింగ్ ఇది ఎక్కువ పౌల్ట్రీ ఫీడింగ్. కాదు అంకుల్, ఇప్పుడు మీరు బిజినెస్ ఉండే అంటే హైదరాబాద్లో ఉండేనా, మీ కర్నూలులోనే ఉండేనా బిజినెస్? నేను ప్రొద్దుటూరులోనే ఉన్నాను. అచ్చా. మీరు ఇప్పుడు రీసెంట్గా వచ్చారా మరి? నేను ఇక్కడికి ఇప్పటికీ నేను ప్రొద్దుటూరులో ఉండేది. అవునా? మా కొడుకు ఈడు ఉన్నాడు. ఓకే, అనుకున్నా మీరు ఇక్కడే బిజినెస్ చేస్తారేమో. లేదు, అయిపోయింది బిజినెస్. వదిలేసి కూడా 8 ఏళ్ళు కాంప్లెక్స్ పూర్తయితేనే వదిలేసి. చాలా ప్రశాంతంగా ఉండాలి మనిషి. అండ్ మీరు అట్లాంటివి మంచి అనుకుంటున్నారు. రెస్ట్ ఇంపార్టెంట్, పీస్ ఇంపార్టెంట్, అంతే అంతే. ఇంకా రిస్క్ పడినాము చాలు. ఇక పిల్లలు ఉన్నారు, వాళ్ళు బతుకుతారు, అయిపోయింది మన ప్రొడక్టివ్ లైఫ్. మీరు పెద్దవాళ్ళు అంకుల్, మీరు మీ లైఫ్ చూసారు.
మీరు ఎంత కాకపోయినా ఒక లైఫ్ అయితే చూసిరు కదా, మాకంటే ఎక్కువ లైఫ్ అయితే చూసిరు కదా. మేము మీద నేర్చుకోవడానికి లేవా చెప్పండి? మీ లైఫ్ నుంచి మాకు కూడా నేర్చుకోవడానికి ఉంటాయి కదా. అది మంచిగా చూడిస్తే మంచిది, చెడుగా చూస్తే చెడే. మరి ఇప్పుడు మన మైండ్లో ఎవరి దగ్గర నేర్చుకోవడానికి అది లేకపోతే మన ఈగో అంత పెద్దగా ఉంటాయి, ఇంకేం అనలేం. మరి మనం ఎవరి దగ్గరైనా నేర్చుకోగలగాలి, అప్పుడే కదా ఎదిగేది లైఫ్లో. ప్రొద్దుటూరు అంటే పెద్ద ప్లేసా సార్ ఇది? అయ్యో, ఒకప్పుడు డిస్టిక్ అంటే పెద్దదండి, అది కడప డిస్టిక్ కదా. ఆ. ఒకప్పుడు కడప కంటే పెద్దది ప్రొద్దుటూరు. అచ్చా. సో పొద్దుటూరులో మెయిన్ బిజినెసెస్ అంటే ఆఫ్ కోర్స్ ఆయిల్ ఒకటి ఉంది. ఆయిల్ కదండి, గోల్డ్ బిజినెస్, సెకండ్ బ్యాంక్ బాంబే అంటారు. అవునా? అంటే మినరల్స్ చాలా ఉంటాయి అక్కడ, గోల్డ్ మైన్స్ ఇవన్నీ ఉంటాయా? మైన్స్ కాదు, గోల్డ్ బిజినెస్. బిజినెస్ చేస్తారు, గోల్డ్ షాపులు ఎక్కువ ఉంటాయి. బిజినెస్ హెవీగా చేస్తారు. పొద్దుటూరులో తిరగడానికి ఏమైనా ఉంటుందా అంకుల్? అంటే చెట్లు ఇవన్నీ, అంటే నేచర్ వైజ్ బాగుంటుందా పొద్దుటూరు? నేచర్ వైజ్ కంటే అక్కడ చుట్టుపక్కల కొన్ని ఉన్నాయి. అహోబిలం విన్నారా? అహోబిలం అక్కడ వస్తుందా? మా దగ్గర అవుతుంది. అచ్చా అచ్చా. అహోబిలం అయితే నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా. ఇప్పుడు కూడా ఒక మేడం అహోబిలం గురించి నాకు చెప్పారు. ఎక్సలెంట్ అండి. మేబీ లైక్ దేవుడు సిగ్నల్ ఇస్తున్నాడేమో రారా అని. మా ఊర్లో వచ్చేసి మా టెంపుల్, అంటే మేము ఆర్యవైశ్యులం, మా టెంపుల్ ఒకటి ఉంది, కన్యకామరేశ్వర టెంపుల్. అది కొంచెం నాకు తెలిసి ఆంధ్రాలో నెంబర్ 1. అవునా? అంత బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ దానికి రెస్పాన్సే వేరే ఉంటుంది. ఇఫ్ వైశాస్ అయితే మాత్రం అబ్బా ప్రొద్దుటూరు మీ అమార్సలో చూడాలండి అంటారు. ఒకసారి నిజామాబాద్లో ఒక చోట కన్ఫ్యూజ్ అయ్యి ట్రాఫిక్లో వేరే వాళ్ళని పోయి అడిగాను, ఇది ఎట్లా వెళ్ళాలి సార్ ఈ ఏరియా కానీ. మీరు ఎక్కడి నుంచి సార్ అని. ప్రొద్దుటూరు అంటే అబ్బా అమార్సలో చూడాలి కదా సార్, మేము ఎన్నిసార్లు అనుకుంటాను, మీకు ఫేమస్ సార్ అని వాళ్ళే అంటున్నారు. అంటే మాత టెంపుల్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అంతేనా? చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటుంది, చాలా పవర్ఫుల్ కూడా. పవర్ఫుల్. ఫస్ట్ మా కొడుకు మాంచెస్టర్లో ఉన్నాడు. అచ్చా. మాంచెస్టర్కి వెళ్ళాము. ఎట్లుంటుంది అంకుల్ మాంచెస్టర్? సూపర్ అండి, ఎక్సలెంట్. మీకు ఇండియా ఇష్టమా మాంచెస్టర్ ఇష్టమా? అట్లేం లేదు, అంటే ఎట్లా అనిపించింది అని? మన నేటివిటీ మనకు ఉంటుందండి, అది ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు, ఎన్నేళ్ళునే వెళ్ళదు. కాకపోతే మాంచెస్టర్లో గొప్పతనం ఏమంటే అంతకుముందు జనరేషన్ ఎక్సలెంట్ అండి. ఎంత పొలైట్గా ఉంటారంటే, చిన్న ఉదాహరణ చెప్తుంటే వెహికల్ వస్తుంటుంది, నేను అట్లా పోతుంటా కదా, రోడ్ క్రాస్ చేస్తుంటా కదా, వాడు నిలబెట్టి వెహికల్ వెళ్ళండి అంటాడు, అంత రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు యంగర్ జనరేషన్ అంతా డ్రగ్ అడిక్ట్, అన్ని గలాటలే. స్కాట్లాండ్కి వెళ్ళాము, అది చాలా బాగుంటుంది. స్కాట్లాండ్ చాలా బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ ఒక ఆమె టీచర్ వచ్చింది, లెక్చరర్. ఆమె నాతో చెప్తుంది, ఇప్పుడు మీరు ఇంత చూసేది ఏం లేదు సార్, యాక్చువల్గా ఇప్పుడు డ్రగ్స్ అనేది బంకుల్లో దొరుకుతుందంట అక్కడ. జనరేషన్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది, మేము ఏం చేయలేకున్నాము, బాధ కలుగుతాను తప్ప ఇంకేం లేదు. నైస్ మీటింగ్ అసలు నాకు ఎన్ని విషయాల గురించి తెలుస్తున్నాయి అసలు. ఇదే అనమాట, ఇది కూడా ఒక మోటివేషన్. మంచిగా అదే రాశారు మీరు, చూశాను. కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అంతే కదా. ఇప్పుడు మీరు కొంచెం హోల్ హార్టెడ్గా మాట్లాడితే ఇంకా అవతల మాట్లాడేస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఎవరో రిజిడ్గా ఉండే వాళ్ళని చెప్పలేములేండి, ఉంటారు అన్ని రకాలుగా ఉంటారు. ఇప్పుడు మాకు కూడా రోజు అందరితో అట్లా మాట్లాడతామని లేదు కదా, కొంతమంది ఉంటారు నీతో నేనేంది మాట్లాడేది అన్నాడు అట్లా. బట్ ఇట్స్ ఓకే, లైక్ మనుషులు అందరూ మంచి వాళ్ళు ఉండాలని ఏం లేదు కదా. అని ఇంకోటి మనతో మాట్లాడే వాళ్ళే మంచి వాళ్ళు అన్నట్టు కూడా లేదు కదా. మేబీ ఆయనకి మనం ఇష్టం లేదేమో, లేకపోతే ఇట్లా పబ్లిక్గా ఇట్లా మాట్లాడడం ఇష్టం లేదేమో. పొద్దుటూరులో ట్రాఫిక్ ఉంటుందా సార్? అంటే మాది ఎంతసేపు ఉంది నేను చెప్తున్నా, మూవింగ్ ట్రాఫిక్ ఉంటుందేమో, మూవ్ అవుతుంటుందేమో ట్రాఫిక్. కాదు, ఎక్కడికైనా కానీ నేను ఇప్పుడు మా షాప్ కానీ ఇంటి కానీ చెప్పి ఇంకొక ఇంటి కానీ ఎక్కడికి కానీ మ్యాక్సిమం 5 minutes చెప్తాను. 10 నిమిషాలు మ్యాక్సిమం. అరే అరే, హైదరాబాద్లో మీరు 2 గంటలు. ఇప్పుడు నేను ఒక మేడంని తీసుకొని వచ్చిన, ఎక్కడ నుండి కోకాపేట్ కాదు అది, కోకాపేట్ నుంచి ఇక్కడికి వచ్చిన, అవుటర్ రింగ్ రోడ్ కానీ. అవునవును, అక్కడ నుండి దానికే మాకు 2 గంటలు పట్టేది. పడుతుంది సార్, ఆడ హెవీ ట్రాఫిక్. 2 గంటల్లో మనం ఆల్మోస్ట్ సూర్యాపేట వెళ్ళిపోతాం, సూర్యాపేట విజయవాడ సైడ్. సార్ పార్ట్నర్షిప్ బెటరా, సింగిల్గా బిజినెస్ చేయడం బెటరా? పార్ట్నర్షిప్ చేసింది, నేను చేసినంత పార్ట్నర్షిప్, అన్ని కట్ చేసుకోవడమే సరిపోయింది. పార్ట్నర్షిప్ బెటర్ అంటారా? లే వేస్ట్ అండి, ఇద్దరు మింగిల్ అయితే పర్లేదు కానీ నాకు తెలిసి సింగిల్గా చేయడం బెటర్. ఎవరిని అడిగేది లేదు, ఏం లేదు. ఏమన్నా లాస్ అయినా నాదే, ప్రాఫిట్ అయినా నాదే. నేనే రాజు నేనే మంత్రి. కొంచెం కష్టంగా ఉంటుందేమో అంతంత క్యాపిటల్ తేవడం, బట్ పార్ట్నర్షిప్లో ఉన్న క్యాపిటల్ ఇద్దరిది
ఇద్దరిది ఉంటుంది, రిబాబ్ కూడా ఇద్దరిదే ఉంటుంది. అది కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటాయి ఇద్దరికి. కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉంటాయి. అని ఇద్దరి కోసం ఇద్దరు సైడ్ నుంచి చెప్తున్నా నేను. అవును, అత్త మామలు ఉండరు, ఎవరు ఉన్నారు. వెళ్ళండి. ఇది ఈ వర్షంలో జరిగిపోతుంది అంతా. పాపం ముస్లాయిన్ ఉన్నాడు, ఇప్పుడు ఆపడానికి రెడీ లేడు. ఎవరు సార్ ఇది అంత ఆలోచన ఎవరికి లేదు. ఆయన ఏమో చేయి చూపిస్తున్నాడు పాపం. ఇప్పుడు మనం ఆపిస్తున్నప్పుడు కూడా ఆయన కళ్ళలో భయమే కనిపిస్తుంది. ఎడ గుద్దేస్తాడా, ఎందుకు గుద్దుతాం సార్? ఇప్పుడు మీరు ఎంత మంచి పాయింట్ అన్నారు. మాంచెస్టర్కి వెళ్ళినప్పుడు ఆడు ఆపి మిమ్మల్ని వెళ్ళమంటాడు. ఎంత అసలు ఇదైతే ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం. లండన్ మన హైదరాబాద్ కంటే ఎక్కువ బిజీ, అక్కడ ఏమీ ఉండదు. అది కూడా ఇట్లా లొల్లి ఉంటుందేమో మొత్తం. చాలా హెవీ అండి, హెవీ బిజీ అనుకోండి. ఏ సందు చూసినా, ఏ స్ట్రీట్ చూసినా కానీ ఫుల్ ఉంటుంది. మీకు డ్రైవింగ్ రైడింగ్ అంటే ఇష్టం అంకుల్? చాలా ఇష్టం. కానీ నేను మా కొడుకులు నేర్పించిన, వేరే వాళ్ళతో పంపించి వాళ్ళిద్దరు బ్రహ్మాండంగా డ్రైవింగ్ చేస్తున్నారు. నాకు ఇంకా కార్ డ్రైవింగ్ రాదు. కానీ ఇష్టం, చాలా ఇష్టం. కార్లు అంటే, బైక్లు అంటే ఇష్టం. బైక్ ఇప్పటికీ బాగా డ్రైవింగ్ ఉంటుంది. అంటే ర్యాష్ గీసి నా దగ్గర ఉండదు. మంచిగా ప్రేమగా నడుపుతాం కదా మనం. అంతే అట్లే ఉంటుంది. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడకుండా అట్లా డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకోవాలనుకున్నాను. మాది ఫ్యాక్టరీకి ఒక కార్ ఉండేది, ఒక 2 days డ్రైవ్ కూడా చేసిన. కానీ ఎందుకు అది వదిలేసినాక మళ్ళీ దాని మీద పోలేదు. అది ఏదో జరిగింది, మీరు బిజీ ఉన్నారు అనుకుంటా. తర్వాత నా కొడుకులు అడిగితే నేనే అదే పని మా ఫ్రెండ్కి చెప్పి నేర్పించేసి వాళ్ళకి నేర్పించేసాను. పొద్దుటూరులో లోకలే కాబట్టి మీకు మస్తు దోస్తానం ఉంటారు. కానీ ఇప్పుడు లేరండి, అందరు డిస్పర్సల్. మనకి ఈ ఏజ్లో ఎవరు ఉండరు సార్. 5-6 మంది ఉన్నాము. ఒకడు చనిపోయాడు, ఒక 3 హైదరాబాద్ సిటీలో అయినారు, ఇంకొక 2 వేరే ఊళ్ళో పోయినారు. మన దోస్తులు చనిపోతే ఆ జీవం అనిపిస్తుంది కదా అంకుల్. నాకు అందులో ఎక్కువ క్లోజ్ ఉండేది ముస్లిమ్సే. నాకు చిన్నప్పటి నుంచి వాడు అజీజ్ అని ఉన్నాడు. 6th క్లాస్ నుంచి బీకామ్ వరకు వాడే పెంచిపోయాడు. ఎంత మంచివాడు అంటే అంత మంచివాడు. ఇప్పటికీ ప్రాణం. ఫోన్ చేసి చెప్పురా నారాజా అంటాడు. నేను చేస్తే వానికి ఆనందం. అంత మంచివాడు. దాన్నే దోస్తానే అంటారు కదా. చాలా మంచివాడు. మీరు చిన్నప్పటి నుంచి ముఖాలు చూసుకొని ఇప్పుడు ముసలోళ్ళు అయిన తర్వాత ఎట్లుంటుంది అంకుల్ ఫీలింగ్? అది ఇంకా చెప్పలేదు. మీ స్కూల్ ఫ్రెండ్ అంకుల్ ఆయన? బెంచ్మేట్ అండి. అరే 6th క్లాస్ నుంచి అయితే మీకు ఇట్లా కూడా డిగ్రీ వరకు మీరు మస్తీ చేసింది కూడా గుర్తుంటుందేమో మరి. అరే ఆ రోజు ఈ గల్లీలో ఇది చేసినాం, ఇది చేసినాం అనుకో. ఇద్దరం బాగా. వాడికి 2 కొడుకులు, ఒక అమ్మాయి. 6 మంది మొన్న వరకు యూఎస్లోనే ఉన్నారు. ఇప్పుడు లండన్కి వచ్చినారు బిడ్డలు. వాళ్ళు 4 అక్కడే ఉన్నారు. 6 monthsకి ఒకసారి అట్లా పోయి వస్తాడు. 6 months కర్నూలులో ఉంటాడు. రిలాక్స్గా ఒక ఎప్పుడు ప్రేయర్లు, నమాజులు ఇదే ఉంటాడు. అంతే. ఇంకా ఒక ఏజ్ తర్వాత ఏముంటుంది లైఫ్? దేవుడిని బాగా స్పిరిచువల్ కూడా బాగుంటాడు. దేవుడిని అంటే గుర్తు చేసుకోవడం ఇంకేమున్నది. అంతే వాడు అదే పనులు ఉన్నాడు. బాగుంది. కానీ ఇక్కడ ఇబ్బంది వస్తుందంటే ఈ సెల్ వచ్చినాక మానవ కనెక్షన్ తగ్గిపోతున్నాయి. అదైతే ఉన్నది. ఇప్పుడు చూడండి, 5 మంది ఉన్నారనుకోండి, పెద్దోళ్ళు 2 సెల్లులు, చిన్న పిల్లలు 2 సెల్లులు, వీళ్ళు 2 సెల్లు తీసుకుని ఆడ కూర్చోంటారు. కానీ ఒకే రూమ్లో మాట్లాడేది లేదు. మా టైంలో అట్లా లేదండి. ఇంట్లో ఎప్పుడు మాట్లాడుతుండేదే, బయట పోయినప్పుడు మాట్లాడుతుండేది. బట్ మీ టైంలో ఫోన్లు కూడా లేవు కదా. లేవు. దానివల్ల ప్రాఫిట్ కూడా అయింది, నెగిటివ్ కూడా అయింది సొసైటీకి కదా. ఉంది అండి, మంచి ఉంది. కానీ అట్ ద సేమ్ టైం మనకి దారుణంగా ఉంటుంది. ఒక నిమిషం ఉండి మాట్లాడు డ్రైవర్తో చెప్పు. సార్ చెప్పారా సార్? నో ప్రాబ్లం, చేసినాం మనం జాగ్రత్తగా. థ్యాంక్ యూ. ఓకే జితేష్, థ్యాంక్ యూ సార్, టేక్ కేర్.